హలో ఎవ్రీవన్, ముందుగా మనం సెట్స్ గురించి తెలుసుకుందాం. సెట్స్ అన్న పదం ఎత్తగానే ముందు మనకి వాట్ ఈజ్ ఎ సెట్ అని గుర్తు రావాలి. వాట్ ఈజ్ ఎ సెట్? ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఎలిమెంట్స్ విత్ సిమిలర్ క్వాంటిటీస్ ఆర్ క్వాలిటీస్. అంటే సెట్ తీసుకునేసరికి అందులో ఓన్లీ నెంబర్స్ అయినా ఉండాలి, లేదా ఓన్లీ ఏబిసిడీలైనా ఉండాలి. సిమిలర్ క్వాలిటీస్ ఉండేదాన్ని సెట్స్ అంటారు. వాటిని ఫ్లవర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తారు. ఆపరేషన్స్ ఆన్ సెట్స్. ముందుగా వచ్చేసరికి యూనియన్ ఆఫ్ సెట్స్ గురించి తెలుసుకుందాం. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ గివెన్ సెట్స్ ఇన్ ఏ సింగిల్ సెట్. అంటే ఒక 2 సెట్లని లేదా 3 సెట్లని మనకి ఇచ్చారనుకో, ఆ సెట్లన్నింటినీ కలిపి ఒక పెద్ద సెట్ తయారు చేయడాన్ని యూనియన్ ఆఫ్ సెట్స్ అంటారు. దానికి ఈ సింబల్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం, యూ అనే సింబల్ ద్వారా. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ కామన్ ఎలిమెంట్స్ ఇన్ గివెన్ సెట్స్. 2 సెట్లు ఇవ్వని, 3 సెట్లు ఇవ్వని, 4 సెట్లు ఇవ్వని మనకు అనవసరం అదంతా. అందులో ఉండే కామన్ ఎలిమెంట్స్ తీసుకొని ఒక సెట్గా రాసామనుకో, దాన్ని ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అనుకుందాం. వీటిని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫస్ట్ ఏదైనా ఒక సెట్ తీసుకొని దీన్ని ఎలా చదవాలంటే, సెట్ కంటైనింగ్ 1, 2, 3, 4. తర్వాత బి అని ఒక సెట్ తీసుకున్నాం, 3, 4, 5, 6. ఇంకా సి అని ఒక సెట్ తీసుకున్నాం, 7, 8, 9, 10. వీటిని ఎప్పుడు కామాలతో డిఫరెన్షియేట్ చేయాలి. ఇందులో ఉండే ప్రతి ఒక్క దాన్ని ఎలిమెంట్ అంటారు. 1 ఒక ఎలిమెంట్, 3 ఒక ఎలిమెంట్, 3 ఒక ఎలిమెంట్, అలా ప్రతి దాన్ని ఎలిమెంట్ అంటారు. వీటిని క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ ఏ యూనియన్ సి. యూనియన్ అంటే మీకు ఏమని చెప్పాను, అందులో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఒక దాంట్లో ఒక పెద్ద సెట్గా రాయగలగాలి. ఏ 1, 2, 3, 4 ఈ సెట్ రాసుకున్నాం. యూనియన్ వేసాం. 3, 7, 8, 9, 10 ఈ సెట్ ఒకటి ఉంది. ఈ 2 సెట్లని కలిపి ఒక పెద్ద సెట్గా రాయాలి. అంటే ఈ రెండింటిని ఒక దగ్గర పోగు చేయాలి. ఎందుకు? యూనియన్ కాబట్టి పోగు చేస్తున్నాం. 1, 2, 3, 4, 7, 8, 9, 10. ఏదైనా ఎలిమెంట్స్ రిపీట్ అయ్యాయి అనుకో ఒకసారి రాసుకోవాలి. సపోజ్ ఇక్కడ 4 ఉంది, ఇందులో కూడా 4 ఉందనుకో, 4ని ఒకేసారి రాయాలి. చాలా సింపుల్ ఇవి. 2 సెట్లను తీసుకుని ఒక దాంట్లో పోగు చేసి రాసిస్తే చాలు, యూనియన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ అనే సెట్ ఫస్ట్ రాసుకుందాం. 1, 2, 3, 4. ఇంటర్సెక్షన్ బి అనే సెట్ 3, 4, 5, 6. ఇంటర్సెక్షన్ అంటే ఈ 2 సెట్లలో ఉండే కామన్ ఎలిమెంట్స్ రాయాలి. ఏంటవి? 3, 4 కామన్గా రాసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇలా ఇస్తే మనం సింపుల్గా చేస్తాం. కానీ కొన్నిసార్లు ఎలా ఇస్తాడంటే, ఇంటర్సెక్షన్ యూనియన్ 2 కలిపిస్తాడు. సపోజ్ ఏ యూనియన్ బి హోల్ ఇంటర్సెక్షన్ సి అంటే మనం ఎలా చేస్తాం. ఇటువంటి టైంలో కంగారు పడాల్సిన పని ఏం లేదు. ముందు యాజ్ యూజువల్గా ఏ యూనియన్ బి కట్టేద్దాం. ఏ యూనియన్ బి. ఏ 1, 2, 3, 4 యూనియన్ బి సెట్ రాయాలి. ఇప్పుడు 3, 4, 5, 6 ఇది మొత్తం ఏ యూనియన్ బికి ఈక్వల్. ఏమొస్తుంది? 1, 2, 3, 4, 5, 6 రిపీట్ అయిన ఎలిమెంట్స్ని ఒకేసారి రాసుకున్నాం. ఇది ఏ యూనియన్ బి. నెక్స్ట్ ఈ ఏ యూనియన్ బికి ఇంటర్సెక్షన్ సి చేయాలి. సి సెట్ ఏంటి ఇక్కడ? ఇది 7, 8, 9, 10. ఇందులో ఉండే కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కాబట్టి ఖాళీగా పెట్టాడు. దీన్నే ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది నల్ సెట్కి సింబల్. ఇది నల్ సెట్ అంటే అందులో ఏ ఎలిమెంట్స్ ఉండవు. నెక్స్ట్ ఏ మైనస్ బి, బి మైనస్ ఏ ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.